శ్రీ మాత్రే నమః. ఉపనిషత్ దర్శిని 163 బృహదారణ్యకోపనిషత్తు చతుర్థ అధ్యాయం పంచమ మరియు షష్ఠ బ్రాహ్మణాలు. పురుశ్చక్రే ద్విపదః పురుశ్చక్రే చతుష్పదః పుంసపక్షి భూత్వా పురః పురుష అవిశదితి సంవాయుం పురుషః సర్వాసు పూషు పురుషయో నైనేన కించనావృతం నైనేన కించనా సంవృతం. ద్విపాద మనుష్య శరీరాలను చతుష్పాద జంతు శరీరాలను సృష్టించాడా పురుషుడు. ఆ పురుష రూపి పరమాత్మే అన్ని శరీరాలలోనూ అనగా పురము అని పేరుతో పిలువబడే దేహములో ప్రవేశించి ఉన్నాడు. విశాల విశ్వములో ఉండే ఆ పరమాత్మే సమస్త జీవులలోనూ నిండి ఉన్నాడు. నామరూపాత్మకమైన శరీరాలలోనూ సమస్త జగత్తును ఆవరించి ఉండడం వల్లే ఆ పరమాత్మ పూర్ణుడని పురుషుడని పిలువబడుతున్నాడు. ఆ పరమాత్మ అనేక రూపాలను పొందుతున్నాడు. పదులు వందలు వేలుగా ఇంద్రియ సముదాయములను పెంచుకుంటున్నాడు. ఆ పరబ్రహ్మయే ఇంద్రియముల అన్నట్లు అనేకములుగా అవుతున్నాడు. తదేతత్ బ్రహ్మ పూర్వం మన పరమనంతరమబాహ్య మయామాత్మా బ్రహ్మస్వరూపాను భూరిత్యన్ శాసనం. ఓ మైత్రేయి, ఆ ఆత్మ ఏదైతే ఉందో అది అపూర్వము, పరము లేనిది, అంతరము లేనిది, బాహ్యము లేనిది. నేను బ్రహ్మనై ఉన్నాను. సమస్త అనుభూతులను పొందుతున్నది ఆ ఆత్మయే అనేది దీని తాత్పర్యము. 6వ బ్రాహ్మణంలో ఈ మధు విద్య ఏ ఋషి నుంచి ఎవరికి ఉపదేశించబడిందో ఆ గురువు పరంపర, శిష్య పరంపర మొత్తం వర్షక్రమముగా అంతా చెప్పబడింది. వచ్చే భాగంలో పంచమాధ్యాయంలో జనకుని అశ్వమేధ యజ్ఞంలో యజ్ఞావల్కునితో బ్రహ్మ విద్యా విషయమే జరిగిన ప్రశ్నోత్తరాలు మొదలవుతాయి. బృహదారణ్యకోపనిషత్తుకు తలమానికమైన అధ్యాయాలు అవి. సశేషం. శుభం భూయాత్.